యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన్ని తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడండి. మనుష్య జ్ఞానం లయపరిచి పరిశుద్ధాత్మ దేవ మీరే మా అందరితో మాట్లాడమని మనందరినీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొలుచున్నాము తండ్రి, ఆమేన్. పోయిన వారం మనం దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడని చెప్పుకున్నాం. అంటే మనం ఆశీర్వదించబడ్డానికి దేవుడు మనల్ని పిలిచాడు. సో ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి. అంతేకాదు, ఆదికాండం 1వ అధ్యాయం 25వ వచనం ప్రకారం దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, సముద్ర పక్షులను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారికి చెప్పారు. దేవుడు వారిని ఆశీర్వదించెను అనే మాటను చూశాం. అంతేకాదు, 3వ యోహాను పత్రిక 2వ వచనంలో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలనే మాటను చూసాం. అబ్రహాము దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అనే వాక్యాలు చూసాం. కనుక దేవుడు మనల్ని ఎందుకోసం పిలిచాడంటే ఒట్టి మారు మనసు రక్షణ ఇవ్వడం కోసమే కాదు. మారు మనసు రక్షణ కోసమే కాదు దేవుడు వచ్చింది. ఆయన గాయాల్లో స్వస్థత ఉంది, స్వస్థత ఇవ్వడం కోసం వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి దరిద్రుడిగా వచ్చాడు. నిన్ను ధనవంతుడు చేయాలని ఆయన ఈ భూమి మీదకి దరిద్రుడిగా వచ్చాడని మనం తెలుసుకున్నాం. అంటే సంఘం ఏమైపోయిందంటే మారు మనసు పొంది బాప్తిసం పొంది నరకం నుంచి తప్పించబడటానికే యేసుక్రీస్తు, నరకం నుంచి తప్పించబడితే చాలు అనేటువంటి వాక్యాన్ని మనం విన్నాం. కానీ మనము ఫలించి అభివృద్ధి చెందాలి, మనం ఆశీర్వదించబడాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మనము శారీరకంగా ఆధ్యాత్మికంగా మనము ఫలించి అభివృద్ధి చెందాలని వాక్యం చెప్తుంది. కనుక మనం అన్ని విషయాల్లో ఫలించాలి, వర్ధిల్లాలి. అందుకనే యోహాను, బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను కాకుండా శిష్యుడైన యోహాను ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాక్యం చెప్తూ అన్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అంటే అంతకంటే భక్తులం కాదుగా మనం. సో ఆయనే ఏమని కోరుతున్నాడు? అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలని యోహాను భక్తులు ప్రార్థన చేస్తున్నాడంట. అలాగే మనం కూడా అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మీరు వెళ్లి ఫలించుటకు ఆ ఫలము నిలిచిండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అనేటువంటి వాక్యం చెప్తుంది. కనుక మనం అన్ని విషయాలు వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి, సమృద్ధి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు అన్నాడు యోహాను సువార్త 10:10లో గొర్రెలకి జీవాన్ని ఇవ్వడానికి, ఆ జీవం సమృద్ధి ఇవ్వడానికి నేను వచ్చాను అన్నాడు. కనుక దేవుడు సమృద్ధిని ఇవ్వాలి. ఆ సమృద్ధి కూడా ఏంటంటే గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, ఆ జీవం కూడా సమృద్ధి ఇవ్వడానికి వచ్చాడు. కనుక మనం సమృద్ధిని అనుభవించాలి. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆయన మనల్ని నడిపిస్తాడంట. ఎలాంటి స్థితిలో నడిపిస్తాడు? ప్రతి పరిస్థితిలో ఆయన నడిపిస్తాడు, ప్రతి స్థితిలో నిన్ను నడిపిస్తాడు. బైబిల్లో మనం గమనించినట్లయితే ఆ దేవుడు తన భక్తుల్ని, అంటే ఆయన నమ్మి విశ్వసించినటువంటి భక్తులందరినీ ఆయన నిత్యము నడిపించాడు. ఎలా నడిపించాడు? ఒక కాపరి ఏ విధంగా అయితే తన గొర్రెలను నడుపుతాడో ఆ విధంగా నడిపించినట్లుగా మనం చూస్తాం. కీర్తన 80వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి మాటను చదువుదాం. కీర్తన 80వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలుకు కాపరి చెవియొగ్గుము, మందవలే యేసేపును నడిపించువాడా. చూడండి, ఇక్కడ మందవలే యేసేపును నడిపించువాడా. ఇశ్రాయేలు కాపరి అంటే మన దేవుడు మనకి కాపరి ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథంలో నేను కాపరిని అనేటువంటి మాటను కూడా వాడతాడు. అంతేకాదు యోహాను సువార్త 10లో కూడా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అనేటువంటి మాటను కూడా చూస్తాం. అంటే మన దేవుడు కాపరి అయినటువంటి దేవుడు. యేసేపుని నడిపించిన వాడా, మందవలె నడిపించిన వాడా. అంటే యేసేపుని శ్రమ దినాల్లో దేవుడు నడిపించాడు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తాం.
యోసేపుని అన్నదమ్ములే తీసుకువెళ్లి ఆ గోతులో వేస్తాడు. ఆ గోతులో నుంచి దేవుడు ఆ పైకి లేపి నడిపిస్తాడు, విడిపిస్తాడు. అలాగే పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకువెళ్లి జైలు వేస్తాడు. జైలు వేసినప్పుడు కూడా అక్కడ రాసిన వాక్యము ఏమంటే యోసేపునకు దేవుడు తోడై ఉన్నందున, అంటే యోసేపుకు తోడైనటువంటి దేవుడు ఈ రోజున నీకు నాకు మనందరికీ తోడుగా ఉన్నాడు. ఆయన తోడై ఉన్నవాడు. అందుకని ఒక భక్తుడు పాడవాడు, తోడుగానున్నాడు తోడుగానున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు తోడుగానున్నాడు. అంటే దేవుడు తోడుగా ఉంటాడు. యేసేపు తోడై ఉన్నాడు, శ్రమలలో అన్నిట్లో తోడుగా ఉంటాడు. అలాగే మనం గమనించినట్లయితే దావీదు కూడా తోడుగా ఉన్నట్టుగా మనం గుర్తిస్తాం. దావీదుకి తోడుగా ఉన్నట్టు. దావీదు ప్రతి పరిస్థితిలో దావీదు గొర్రెలు వేపుతున్నప్పుడు ఒకసారి సింహం వచ్చింది. సింహాన్ని చీల్చి చండాడి అవతల పడేసాడు. మేక పిల్లలు చీల్చినట్టు దావీదు. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని కూడా చంపి అవతల పడేసాడు. ఒకసారి గొలియాత్ వచ్చాడు, గొలియాత్ వచ్చినప్పుడు కూడా గొలియాత్ని కూడా కొట్టి అవతల పడేసాడు. అంత శక్తిని దేవుడు ఇచ్చాడు. ఎందుకు అంటే దావీదుకు దేవుడు తోడైనాడు ఆయన గొర్రెలు వేపే సమయంలో కూడా. అందుకే కీర్తన 23వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను. గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను అంటున్నాడు. ఎందుకని నువ్వు నా కాపురమై ఉన్నావు, నేను నీ గొర్రెనై ఉన్నాను కనుక నీవు నన్ను కాపాడతావు, నువ్వు నన్ను నిత్యము నడిపిస్తావని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈ నడిపింపు ఎప్పటి వరకు అంటే కీర్తన 73వ అధ్యాయం 24వ వచనం. కీర్తనలు 73వ అధ్యాయం 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకునేదవు. హల్లెలూయా. ఎలా తీసుకెళ్తాడు? నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలోనికి నన్ను తీసుకునేస్తావు. ఎప్పటి వరకు ఆయన నడిపిస్తాడు? మహిమలో చేర్చుకునేంత వరకు ఆయన మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ప్రతి పరిస్థితుల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నిత్యము నిన్ను నడిపిస్తాను. మొదటి మాట చూస్తాం. అలాగే రెండవ మాట చూద్దాం, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి. క్షామకాలం అంటే కరువు కాలంలో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అంటే కరువు కాలంలో కూడా ఆయన నిన్ను పోషిస్తాడు. చాలా మంది గమనించినట్లయితే కరోనా టైంలో చాలా మంది పని చేయకపోయినా కానీ దేవుడు వాళ్ళని తృప్తిపరిచాడు, వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, యాకోబు అనేటువంటి ఆయన. ఇశ్రాయేలు ఆయన పెద్దవాడు ఒకడు ముసిరివాడు అయిపోతాడు. అప్పుడు దేశమంతా గొప్ప కరువు వస్తుంది. ఆ కరువు సమయం వచ్చిందని ముందుగానే యోసేపును ఐగుప్తుకు పంపి ఐగుప్తులో ధాన్యాగారం మొత్తానికి అధిపతిని చేసి ధాన్యాన్ని జాగ్రత్తగా కాపాడి తన తండ్రికి తన అన్నదమ్ములందరికీ ఆహారం పెట్టేటువంటి వ్యక్తిగా దేవుడు యోసేపును చేశాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క బిడ్డలు ఇశ్రాయేలీయులు వారి దేవుడు అనేక సందర్భాల్లో వారిని క్షామకాలంలో కరువు కాలంలో కూడా వాళ్ళని తృప్తి పొందించినట్టుగా మనం చూస్తాం. కనుక ఆదికాండం 41వ అధ్యాయంలో 30వ వచనం 31వ వచనాన్ని చదువుదాం. యోసేపు శ్రమల పాలయ్యాడు. అయినా కానీ యోసేపు ఎక్కడా కూడా బాధపడ్డా. ఏమంటే దేవుడు నన్ను శ్రమల పాలు చేశాడే, నన్ను తీసుకెళ్లి గోతులో పడేశాడే, నన్ను తీసుకెళ్లి చెరసాలలో వేశాడని బాధపడ్డా. యోసేపు అన్నాడు ఒక మాట, చదువుదాం. 30వ వచనం 41, 30. ఆదికాండం 41వ అధ్యాయం 30వ వచనం. మరియు కరువు కాలం 7 సంవత్సరం వాటి తర్వాత వచ్చు. అప్పుడు ఐగుప్తు దేశం అందు ఆ పంట అంటే గొప్ప కరువు అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు బాగా పండింది, కానీ ఆ పండిన పంట అంతా 7 సంవత్సరాల కరువు కాలంలో ఏమి లేదు, మొత్తం పోయింది. ఆ సమయంలో 31వ వచనం చదువుదాం. దాని తరువాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తేలికైపోయిందంట. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండను, భయంకర
కరువు అంటారు. ఆ కరువులో కూడా దేవుడు వాళ్ళని పోషించాడు. అందుకని 45వ అధ్యాయాన్ని మనం చూస్తే 45వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, ఆది కాండము 45వ అధ్యాయం. అందుకు యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వాళ్ళు అతని దగ్గరికి వచ్చేది. అప్పుడు అతడు ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన నీ సహోదరుడిని యోసేపును నేనే. ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు భయపడిపోతారు. ఎందుకో తెలుసా? తన తమ్ముడు అయినటువంటి యోసేపును అమ్మివేసినా కానీ యోసేపు వాళ్ళ గురించి దిగులు పడదు, వాళ్ళ మీద కోపం పెట్టుకోదు. చాలా మంది ఎలా ఉంటారంటే క్రైస్తవ జీవితంలో, మన క్రైస్తవులమే, దేవుని నమ్మిన బిడ్డలమే, కానీ మనకెవరైనా అపకారం చేస్తే, మనకెవరైనా కీడు చేస్తే దాన్ని మనసులో పెట్టుకుని జీవితాంతం సాధిస్తారు. జీవితాంతం వాళ్ళ మీద పగ కలిగి ఉంటారు. అది ఎవరి తత్వం అంటే జంతువు యొక్క తత్వం. కుక్క కూడా అలాగే పగబట్టిద్దండి. అది మనుషుల యొక్క స్వభావం కాదు, అది సాతాను యొక్క స్వభావం. అంటే యోసేపుకు అంత అన్యాయం చేసినటువంటి అన్నదమ్ముల్ని యోసేపు ప్రేమించి పిలిచాడు. అర్థంగా పిలిచినప్పుడు వాళ్ళంతా భయపడిపోతారు. ఏమని? ఇదిగో యోసేపు ఇప్పుడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు మనం అందరం చంపేస్తాడేమని భయపడతారు అందరూ. యోసేపు దగ్గరికి రావాలంటే భయపడిపోతారు. కానీ యోసేపు అలా ద్వేషించడం, వాళ్ళ మీద పగబెట్టుకోవాలి అంటున్నాడు. ఏమని? యోసేపుని నేనే తర్వాత అయినను మీరు ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడగాకండి. అంటే నాకు ఇలా చేసినందుకు మీరు బాధపడగాకండి, దుఃఖపడద్దు. అది నీకు సంతాపం పుట్టించవద్దు. ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగానే మీ కొరకు నన్ను పంపాడు. హల్లెలూయా. ఎందుకని? యోసేపు ఏం చెప్తున్నాడంటే తన శ్రమల పాలైనటువంటిది, తన యొక్క జీవితం ఇబ్బందుల పాలైంది, ఆయన ఎలా చూస్తున్నాడు దాన్ని అంటే ఇది మనకు మంచిదే అని ఆయన చూస్తున్నాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమనుంటుందంటే దేవునిని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుతున్నదని వాక్యం చెప్తుంది. అంటే మన జీవితంలో ఏం జరిగినా కానీ అంతా మన మంచికే దేవుడు మనల్ని ఆశీర్వదించడం కోసం ఇలాగా చేశాడని అనుకో. యోసేపు అన్ని శ్రమల పాలైన తర్వాత దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని యోసేపుకి ఇచ్చాడు. యోసేపు దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎప్పుడు కూడా అనను. ఏ భక్తుడి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఏ భక్తుడి జీవితంలో ఒక గొప్ప నష్టం జరిగింది, అయినా కానీ దేవుడు అన్యాయం చేశాడని ఎప్పుడు కూడా అనను. అందుకని ఏబుని దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంతకు ముందు ఉన్నదానికంటే రెండింతల ఆశీర్వాదాన్ని ఏబుకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక మన జీవితంలో సంతోషమైన, దుఃఖమైన, వేదనైనా ఏది దేవుడు మనకి ఇచ్చినా కానీ దాని యందు మనము సంతోషించాలి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళంతా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి వాక్యం. అయితే ఇక్కడ మనం యోసేపుని దేవుడు ఏం చేశాడంటే క్షామకాలమున తృప్తిపరిచినట్లుగా మనము చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలను తృప్తిపరిచినట్లుగా మనం చూస్తాం. చూడండి, 3వ అనుభవాన్ని చూద్దాం. 3వది నీ ఎముకలను బలపరచును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14 వచనం చదువుతాం. యెషయా గ్రంథం 66:14 చదవండి దయచేసి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14 వచనం ఏంటంట? మళ్ళీ యెషయా గ్రంథం 66:14 చదవండి. మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలెను బలియును. హల్లెలూయా. ఎముకలు దేవుడు ఏం చేస్తాడంట? లేత గడ్డిలాగా బలం వచ్చేటట్టుగా చేస్తాడంట. అంటే లేత గడ్డి ఎప్పుడెప్పుడు నీళ్లు వస్తే అది తీసుకుని బలం పొందుకుందామని ఉంటుందంట. అలాగే మన ఎముకలు ఏం చేస్తాడంట? ఆయన లేత గడ్డి వలె బలిసేటట్టు చేస్తాడు. ఎందుకని అంటే ఎముకలే శరీరానికి శక్తి. నీ ఎముక ఎంత పుష్టిగా ఉంటే అంత పుష్టిగా నువ్వు ఉంటావు. నీ శరీరానికి రక్తాన్ని ఇచ్చేది కూడా ఎముకలే. నీ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఎముకలు చాలా ప్రాముఖ్యం. ఎముక పుష్టి ఎంత బాగుంటే, ఎముకలు ఎంత గట్టిగా ఉంటే అంత గట్టిగా నువ్వు ఉంటావు. కనుక
కనుక ఎముకలు చాలా ప్రాముఖ్యమైన. దేవుడు అంటున్నాడు, నీ ఎముకలను బలిగినట్లుగా నేను చేస్తాను అంటున్నాడు. అంతేకాదు ఇంకో మాటను చూద్దాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఇప్పుడు గోలు పట్టుకోవడం కుదరదు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి. యెషయా గ్రంథం నుంచి కొంచెం దాటి అవతలకి వెళ్ళి యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్ళి 37వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 37 3వ వచనం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియదు అని నేనంటే, ఈ ఎముకలు జీవం కలిగి ఉంటాయా? ఎముకలు పాడైపోయినాయి. ఎముకలు ఎండిన ఎముకలు అంట. ఏంటి చెప్పాలి చాలా మీరు ఏంటిదంట? ఎండినా చెప్పండి, అందరూ చెప్పండి. ఎండినా ఎముకలు ఏంటంత తెలియదు, ఉదయం ఏంటంత నీరసంగా ఎండినా ఎముకలు. ఆమె చెప్పమని ఎండినా సౌభాగ్యం ఎండిన ఎముకలు అని చెప్పి ఏంటి వాట్ హ్యాపెండ్? ఎండినా చూడాలి. ఎండినా చెప్పు. ఎండిన ఎముకలు చెప్పండి. ఎండిన ఎముకలు. మోసం తెచ్చాం అనుకో, ఏం చేస్తా? కొన్ని ఎముకలు వేయండి కొంచెం అంటారు. ఎందుకు? బలం కోసం. సూప్ ఎముకలు ఇవ్వండి, సూప్ చేసుకుంటాను. ఎండిన ఎముకలు ఎందుకోసం? ఎముకలు అంటే పుష్టి అనమాట. అదే అండ పుష్టి ఉన్నా కానీ ఎముక పుష్టి కావాలి, చాలా ప్రాముఖ్యం అనమాట. మరి యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు, నాకు తెలియదయా, నీకే తెలియదు అన్నాడు. తర్వాత అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిన ఎముకలతో ఎలాను, ఎండిపోయిన ఎముకలలో యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. ఎండిన అనుభవంలో ఉన్నావేమో, జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎండిన ఎముకల్లోనికి జీవాన్ని పంపే దేవుడు, మారిన అనుభవాన్ని, చెందిన అనుభవాన్ని మొదలుగా మార్చే దేవుడు. ఎండిపోయిన అనుభవంలో నుంచి దేవుడు ఒక నూతనమైన జీవంలోనికి నడిపించాలని కోరుకుంది. ఎండిన ఎముకల్లోనికి జీవాన్ని ఉంటాను. తర్వాత చర్మము కప్పి నరమునిచ్చి నీవే మోసం పొదిగించి చర్మం నీ మీద కప్పెదను, నీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. ఒకవేళ ఎండిన ఎముకల స్థితిలో ఉన్నారేమో, జీవాత్మ లేదేమో, ఎముకలైతే ఉన్నాయి కానీ జీవం దానిలో లేని స్థితిలో ఉన్నారేమో. ఈ ఎముకలు దేని సాదృశ్యం అంటే ఉపదేశానికి సాదృశ్యం, వాక్యానికి సాదృశ్యం. నీ ఎముకలు ఎంత బాగుంటే, ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బలిష్టంగా నువ్వు నిలబడతావు. ఎముకలు బాగానే ఉన్నావు, లొంగిపోతావు. అంటే వాక్యము లేదని పడిపోతాం, వాక్యం లేకపోతే. కనుక ఎండిన ఎముకలు బలాన్ని జీవాత్మ ద్వారా, అంటే ఈ వాక్యంతో పాటు మనకేముండాలంటే జీవాత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ ఉండాలి. ఈ రెండు మన జీవితంలో ఉంటే మనం స్ట్రాంగ్ గా ఉంటాం. అవి ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. ఎప్పుడైతే జీవాత్మ దానిలోకి వెళ్ళిందో అవి లెక్కింపలేని సైన్యంగా మారుతాయి. ఇది ఎవరి గురించి చెప్పబడిన వాక్యం అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడిన వాక్యం. ఇశ్రాయేలు యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎండిపోయిన స్థితిలో ఉన్నారు, చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు, దేవుడు వారితో లేడు, భయంకరమైనటువంటి హీన స్థితిలో ఉన్నారు. అయితే దేవుడైన యెహోవా యెహెజ్కేలు భక్తుడితో, ప్రవక్తతో మాట్లాడుతున్నారు. ఏమని? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఎండిన అనుభవంలో ఉన్నారు, అయితే నీవు ప్రవచనం ఎత్తి దానిలోనికి జీవాత్మ పంపించు, శరీరం పొదుగునట్లుగా ప్రవచించు, మాంసము కప్పునట్లుగా ప్రవచించు, నరాలు కప్పునట్లుగా ప్రవచించు అని చెప్పినప్పుడు ఆ విధంగా ప్రవచించమని చెప్తారు. తర్వాత చదువుదాం. అప్పుడు
నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచు ఉండగా గడగడమను ధ్వని పుట్టెను. గడగడగడమని ధ్వని పుట్టిందండి. ఎందుకని? ఏష్కేల్ని తీసుకెళ్లిన దేవుడు ఒక లోతైన ఎముకల గుట్టలోని తీసుకెళ్ళాడు. అక్కడ ప్రారంభంలో చదివితే ఆ మాటలు తెలుస్తాయి. ఆ లోయలో అన్ని ఎముకలు గుట్టలుగా కూడా ఉన్నాయంట. అయ్యా ఏంటిది ఇది అని అడుగుతాడు. అడిగితే ఇది ఇశ్రాయేలు యొక్క సైన్యం. ఏ స్థితిలో ఉందంటే ఎండిపోయినటువంటి వారు ఉన్నారు వాళ్ళు అన్నప్పుడు, అప్పుడు ప్రవచనం ఏంటి చెప్పు, దానిలో జీవాత్మ వచ్చినట్టుగా అంటే ఆయన ప్రవచనం ఏంటి చెప్పాడంట. అప్పుడు ఎండిన ఎముకలు గడగడగడమని ధ్వని పుట్టినాయంట. ఆ తర్వాత అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచూ ఉండగా నరములు మాంసములు వాటి మీదకి వచ్చాను, వాటి పై చర్మము కప్పాను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమో లేకపోయాడు. ఒకవేళ నీకు వాక్యం వచ్చేమో, వాక్యంతోనే ఉన్నావేమో, ఎముకలు బాగానే ఉన్నాయి కానీ జీవాత్మ లేదు. జీవాత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఎముకలంటే వాక్యానికి సాదృశ్యం. చాలా మందికి వాక్యం వచ్చు, వాక్యం ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ లోపల పరిశుద్ధాత్మ అనుభవం అనేది వాళ్ళు జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉండదు కానీ చచ్చిపోయినటువంటి స్థితిలో ఉంది. ఈ సైన్యం కూడా ఏష్కేల్ చెప్పాడు, ఎండిన ఎముకలలో లేవండి అన్నాడంట. అవన్నీ లేచి గడగడగడమని ధ్వని పుట్టిందండి. ఎండిన ఎముకలన్నీ లేచి నిలబడ్డాయంట. దాని మీద చర్మం వచ్చింది, దాని మీద నరాలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి కానీ వాటిలో జీవాత్మ. అప్పుడు తర్వాత ఏం జరిగింది? అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కు నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుమని చెప్పారు. చెప్పగానే ఏమైంది? ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ నాలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింపలేని లెక్కింపసఖ్యమైన సైన్యమైంది. సైన్యం నిలిచాడు. హల్లెలూయా చెప్తా, హల్లెలూయా. లెక్కింపలేనటువంటి సైన్యం ఏంటంటే గొప్ప సైన్యం, గొప్ప సైన్యం దేవుడు సెలవిచ్చాడు. ఏడు ఎముకల్లోనికి జీవాత్మ పంపగానే అవన్నీ లేచి నిలబడి గొప్ప సైన్యం, లెక్కింపలేనంత సైన్యం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా అయిపోయినాయంటే జీవాత్మని చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ప్రవక్త ప్రవచించాడో జీవాత్మ నీలోనికి వచ్చినగా కానీ జీవాత్మ వచ్చింది. నాలుగు ఎముకలు కండరాలు అన్ని బాధపడి జీవాత్మ లేచి గొప్ప సైన్యం అయిపోయింది. అలాగే నీ జీవితంలో కూడా నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా బతుకుతున్నాను, నా జీవితంలో ఎలాంటి ఆశయాలు లేదు అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో. అయితే ఈ రోజు నువ్వు నమ్మితే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవా నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ బలముతో నన్ను నింపయ్యా, నన్ను లెక్కింపలేని సైన్యంగా నన్ను మార్చాయంటే దేవుడు తప్పనిసరిగా నేను లెక్కింపలేని సైన్యంగా మారుస్తాడు. హల్లెలూయా. నీకు జీవాన్ని ఇస్తాడు. ఎండిన అనుభవం నుంచి జీవింపజేయ ఆత్మతో నిన్ను బ్రతికింపజేస్తాడు. కనుక ఎముకలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన అన్నాడు, నీ ఎముకలను నేను బలపరుస్తాను, నీ ఎముకలను నేను బలపరుస్తాను. అంతేకాదు ఇంకో మాటను చూద్దాం. ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ యోసేపుని గురించి మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 50వ అధ్యాయం 25వ వచనం. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఏదట ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించెను. హల్లెలూయా. ఇక్కడ యోసేపును చూస్తాం. యోసేపు చనిపోకముందే ఆయన మరణాన్ని గురించి తెలుసుకున్నాడు. చాలా మందికి ఎప్పుడు చనిపోతారో తెలియదు, చాలా భయం అన్నమాట మరణం అంటే. చచ్చిపోతానేమో దిగులు, విచారం, భయం. అలా భయపడే వాళ్ళు నరకానికి వెళ్తారు.
ఎందుకని నరకానికి వెళ్ళిన మొట్టమొదటి గుంపు ఎవరంటే పిరికివారు. కానీ యేసుక్రీస్తు చేత విమోచింపబడిన వారు, ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారు భయపడరు. అర్థమైనా? మనం మరణం యొక్క భయాన్ని మనము జయించి ఉన్నాం. యేసేపు కూడా మరణం యొక్క భయాన్ని జయించి ఉన్నాడు. అందుకనే యేసేపు అంటున్నాడు, ఇదిగో నేను చనిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది, నేను చనిపోబోతున్నాను, కానీ నా ఎముకల్ని నా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తీసుకువెళ్ళి అక్కడ నా ఎముకలు పాతి పెట్టండి అని చెప్తాడు. ఎందుకని ఆ మాట చెప్పాడంటే, యేసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశం లోకానికి సాదృశ్యం. ఐగుప్తు దేశంలో యేసేపు ఒక పరవాసిగా ఉన్నాడు. అంటే ఊరు కాని ఊరు అనమాట. యేసేపు వాళ్ళ ఊరు అది కాదు. యేసేపు ఊరు ఏది అంటే కానాను దేశం. అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి కానాను దేశం. అందుకని మనం కూడా చనిపోతే ఎక్కడ పెడతారు? ఎక్కడ వాళ్ళ సొంత ఊరు, ఆ ఊరికి తీసుకున్నారు. బైబుల్లో ఉన్నదే అది. సొంత ఊరికి తీసుకుని, సొంత ఇంటికి తీసుకుని. అలాగే యేసేపు కూడా ఏమంటున్నాడు, నా సొంత దేశం పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తీసుకెళ్ళండి, అక్కడ నా ఎముకల్ని పాతి పెట్టండి అని వాళ్ళ చేత ఏం చేయించుకున్నాడంట? ప్రమాణం చేయించుకున్నాడు. ఎంత విశ్వాసం చూశారు యేసేపు. చనిపోక ముందే యేసేపు నా ఎముకలు తీసుకెళ్ళి ఇక్కడ పాతి పెడతారు, ఎక్కడొద్దు కానాను దేశానికి తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి అని ముందుగానే మరణం గురించి చెప్పాడు. ఎంత గొప్ప విశ్వాసం యేసేపులో ఉంది. చావుల గురించి ముందుగానే అప్పుడప్పుడు మనం చూస్తాం. ఏంటో తెలుసా, మొన్న నేను శ్మశానానికి వెళ్ళాను, అంటే సమాధుల తోట దగ్గర. ఆ సమాధుల తోటకి కాపురం ఒక ఆయన ఉన్నాడు, యాకోబుడు. ఆయన ఉన్నాడు, అయ్యా కబాడిపల్లిలో ఒక ఆమె ఉందయ్యా, ఆ ముందుగా నేను చనిపోక ముందుగానే ఆ సమాధి కట్టించుకుంటా ఉంది. చూసా, నేను అడిగాను ఏమంటే, ఎందుకమ్మా ముందుగానే కట్టించుకున్నా అంటే, ఇప్పటికైనా నేను చచ్చిపోవాల్సిందే కదా, అందుకని నేను నా సమాధిని నాకు ఇష్టం వచ్చినట్టుగా చక్కగా కట్టించుకుంటాను. చూసారు ఎంత విశ్వాసం, ఎంత భక్తి ఉందో. మన ఊళ్ళో జక్కయ్య డాక్టర్ కూడా, ఆయన కూడా ముందుగానే సమాధిని కట్టించుకున్నాడు. విశ్వాసం భక్తి కలిగిన వాళ్ళు అలా ఉంటారు ముందుగానే. అదే చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలని ఎదుర్కోకుండా ముందుగానే కట్టి పెట్టుకున్నారు. అలాగే విశ్వాసం, అంత గొప్ప విశ్వాసం ఉన్న మనం చూస్తాం. చాలా మంది చనిపోయే ముందుగా, అయ్యా నన్ను పలానా సమాధి తోటలో పెట్టండి, పలానా ఆయన్ని పిలిపించండి, ఎవరు పడితే వాళ్ళు సమాధి కార్యక్రమం చేయకూడదు, ఫలానా ఆయనే చేయాలి, అట్లా చెప్పుకుంటారు ముందుగానే. అంటే ఒక భక్తులు, నీతివంతులైన భక్తుల యొక్క మరణం వాళ్ళకు ముందుగానే తెలుస్తుంది, ముందుగానే చెప్పుకుంటారు. మనం కూడా అంత భక్తి కలిగి ఉన్నాడు. యేసేపు ఏం చెప్తున్నాడు, నా ఎముకల్ని ఇక్కడ పాతి పెట్టద్దు, ఎందుకంటే ఇది అన్యుల దేశము, ఇక్కడ నేను పాతి పెట్టబడకూడదు, అందుకని నన్ను తీసుకుని నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసిన దేశం కానాను దేశానికి తీసుకుని అక్కడ పాతి పెట్టండి అంటే. ఆ తర్వాత ఏం జరిగింది చదవండి, చివరి వచనం. యేసేపు 110 సంవత్సరాలు ఉన్నవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి, ఎంత సరిగ్గా చదువు, ఐగుప్తు దేశమందు పెట్టెలో ఉంచేది, పాతి పెట్టల. దానికి ఏం చేశారంట? ఆ శవానికి ఏం చేశారంట? చదివారు, సుగంధ ద్రవ్యాలు పూసారంట. హల్లెలూయా. చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యం. అందుకే ఈజిప్ట్ దేశంలో పిరమిడ్లు అని ఉంటాయి, పెద్ద అనమాట. అవి ఒక్కొక్క రాయి ఈ చర్చి అంత ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క రాయి, ఆ రాయి మీద రాయి పెడతారన్నమాట. అది ఇంతవరకు సైంటిస్టులు కూడా అన్నది ఏంటంటే, ఆ రాయి దాని మీదకి ఎవరు పెట్టారో అర్థం కావట్లేదు. ఏ మనుషులు పెట్టారో, ఏ మిషన్లు పెట్టారో కూడా తెలియదు అన్నమాట. పిరమిడ్లు ఎలా ఉంటాయంటే, ఇక్కడ నుంచి చూస్తే ఆకాశాన్ని ఉంటుంటాయి, అంత పెద్ద పెద్ద అనమాట. అంటే ఒక్కొక్క సమాధిలో పెట్టే అంత పెద్ద అనమాట. అర్థమైందా? అంటే ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయిందంటే, యేసేపు ఉన్నప్పుడు ఏం చేశారంట? సుగంధ ద్రవ్యాలతో పూసిపెట్టారంట. ఎందుకనంటే చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, చనిపోయిన తర్వాత జీవితం ఉంది. ఈ చనిపోయిన తర్వాత ఈ సమాధిలో ఉన్నటువంటి ఈ శరీరం మళ్ళీ తిరిగి లేస్తాయి అని విశ్వసించారు ఐగుప్తులో. అందుకని ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సమాధుల్లో ఉన్నటువంటి వాటిని దానికి సుగంధ తైలాలు పోస్తారు. ఎందుకోసం? ఆ శవము పాడైపోకుండా, కుళ్ళిపోకుండా వాటిని భద్రం చేయడానికి సుగంధ ద్రవ్యాలు పోస్తారు. యేసేపు యొక్క సమాధిని కూడా, యేసేపు యొక్క శవాన్ని కూడా
అలాగే సుగంధ ద్రవ్యాలు పూసి భద్రం చేసి పెట్టిలో పెట్టారు. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో, అందుకనే విశ్వాస వీరుల జాబితా ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసంతో సాధించినటువంటి హీరోస్ ఉంటారు. అక్కడ వాళ్ళ దగ్గర రాయబడింది యేసేపు గురించి. 11వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ 11:22. యేసేపు తనకు అవసాన కాలమందు సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి, అంటే చనిపోయే సమయాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలు యొక్క కుమారుల నిర్గమమును గూర్చి ఏదట ఏమంటారు చూడండి. ప్రశంసించి తన శల్యములంటే ఎముకలు, తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాడంట. ఏమని? విశ్వాసమును బట్టి తన నిర్గమనం, అంటే తన ప్రజలు ఎప్పటికైనా సరే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి పాలు తేనెలు ప్రవహించే కానాన్ దేశానికి వెళ్తారని ముందుగానే గుర్తించి వాళ్ళ యొక్క నిర్గమనం గురించి ప్రశంసించాడంట. ప్రశంసించి ముందుగానే ఆయన చెప్పాడంట. ఏమని? నా ఎముకల్ని అక్కడికి తీసుకెళ్లి పాతి పెట్టండి అని విశ్వాసాన్ని బట్టి చెప్పినట్లుగా మనం చూస్తాం. అందుకనే యేసేపులో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం, అది ఎలాంటి విశ్వాసం అంటే మరణాన్ని గురించి ముందుగానే చెప్పినటువంటి వ్యక్తిగా మనం యేసేపును చూస్తాం. కనుక మన జీవితంలో కూడా మరణానికి మనము భయపడకూడదు. విశ్వాసంతో మరణాన్ని మనం జయించాలి. అంతేకాదు, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క ఎముకల గురించి కూడా వాక్యంలో రాయబడదు. తెలుసా మీకు? యేసుక్రీస్తు ఎముకల గురించి తెలుసా తెలియదు? తెలుసా తెలియదా? బైబిల్ అయితే తెలియటం మనం చదవాలి. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 36వ వచనం. Gospel of John chapter 19 verse 36. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అని లేఖనము నెరవేరినట్లు ఎలా జరిగను. హల్లెలూయా. మామూలుగా అయితే శిలువ మీద ఉన్నటువంటి దొంగల యొక్క ఎముకల్ని వాళ్ళు విరిచేస్తారు, కానీ యేసుక్రీస్తు ఎముకల్లో ఒక్కటైనా విరపట్టబడదు. హల్లెలూయా. ఎందుకని అంటే ఆ ఎముకలు వాక్యానికి సాదృశ్యం, ఉపదేశానికి సాదృశ్యం. కనుక దేవుని యొక్క వాక్యం ఎప్పటికీ కూడా విరిగిపోదు. అందుకని ఆయన అన్నాడు గడ్డి ఎండును పువ్వు రాలును, కానీ దేవుని యొక్క వాక్యము నిత్యము నిలిచిందంట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నిత్యము నిలిచింది, అది పాడైపోయేది కదా. అందుకని ఆకాశం నుండి పడిన మనసైనను వర్షమైనను అది మరలా తిరిగి ఏ విధంగా పైకి వెళ్ళదు, అలాగే నా నోట నుండి వచ్చిన వాక్యం కూడా అలాగే ఉంటది. అది మరలా తిరిగి వెనక్కి వెళ్ళక అది ఫలిస్తుందని వాక్యం చెప్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యం వ్యర్థమైపోదు, అది నశించిపోదు, అది కూడా యుగయుగాలు. నా శరీరంలో కూడా అంతా పాడైపోయింది, కానీ ఎముకలు మాత్రం స్థిరంగా ఉంటాయి, పాడైపోదు. హల్లెలూయా. కనుక ఆయన అన్నాడు, నీ ఎముకలను నేను బలపరుస్తాను. మరి మన ఎముకలు ఎలా బలపరచబడాలంటే దేవుని యొక్క వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత మనం బలపరచబడాలి. చూడండి, 4వదిగా చూద్దాం. నీవు నీరు కట్టిన తోట వలెను. యెషయా గ్రంథం 58:11 నీవు నీరు కట్టిన తోట వలెను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. నీవు నీరు కట్టిన తోట వలె ఎలా ఉంటాం? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా వారికి ఎన్నటికీ కృషింపక నీరు పారు తోట వలె ఉందురు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం నుంచి ఆయన వాక్యాన్ని విని ఆయన భక్తిలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారంట? నీరు కట్టు తోట వలె ఉంటారంట, పచ్చగా ఉంటారంట. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది అలా ఉంటారు. నీరు కట్టిన తోట వలె ఉందురు. అలాగే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం.
బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 51 verse 3. యెహోవా సియోను ఆదరించుచున్నాడు, దానిని పాడైన స్థలాలన్నింటినీ ఆదరించి వాటి ఏం చేస్తాడంట, వాటి అరణ్య స్థలాన్ని ఏదైనా చేస్తాడంట. అరణ్యం ఏముండదు కానీ ఏదైనా తోటలా చేస్తాడంట. దేవుని యొక్క తోట దాని పేరు. అరణ్యంగా ఉన్నదాన్ని ఏదైనా తోటలా చేస్తాడంట. ఇంకా అంటున్నాడు ఏమని, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయించున్నాడు. హల్లెలూయా. ఎలా చేస్తాడంటే యెహోవా తోటలా చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో సమృద్ధి లేదేమో, నీ జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు ఎడారిని ఏం చేస్తాడు, ఎడారిని యెహోవా తోటలాగా చేస్తాడంట, అరణ్యాన్ని ఏదేలా చేస్తానంటున్నాడు. అంతేకాదు ఆయన అంటున్నాడు పాడైన స్థలాలన్నింటినీ ఆయన ఆదరిస్తున్నాడు. కనుక నీ జీవితంలో నీరు కట్టిన తోట వలె ఆయన చేస్తాడు. విశ్వసిస్తే నీ జీవితంలో సమృద్ధిని దేవుడు ఇస్తాడు. చివరి మాటను చూద్దాం. చూడండి, ఎల్లప్పుడూ ఉబ్బుచుండు నీటి ఓట వలె. ఎందుకంటే ఎల్లప్పుడూ నీ ఉబ్బుచుండు నీటి ఓటలా చేస్తాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 35వ వచనం. కీర్తన 107:35 చదువుదాం ఆ మాటని. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓటగాను, ఏంటంట నీటి ఓట చోటుగాను ఆయన మార్చి వారు అక్కడ నివాసపురము ఏర్పరచుకున్నట్లు. చూడండి, అక్కడ ఏమంటున్నాడు, ఎడారి ప్రాంతాన్ని కూడా ఏం చేస్తాడంట, ఏం చేస్తాడు, నీటి ఓటగా చేస్తాడు. ఎంత గొప్ప ధన్యత దేవుడు వాగ్దానం చేశాడు. అందుకని ఇస్సాకు 7 విత్తనాలు విత్తి 100 పంటను కోసాడు. కరువు సమయాల్లో విత్తనాలు విత్తి పంటను కోసుకున్నాడు, 100 రెట్లు కోసాడు. ఎట్లా అంటే విశ్వాసం. అలాగే నీ జీవితంలో కూడా విశ్వాసంతో నువ్వు వీటన్నిటి పొందుకో. 114వ అధ్యాయం 8వ వచనం. 114 కీర్తన 114:8 వచనం. 114:8 ఆయన బండను నీటి మడుగుగాను. చూసారు, అసలు బండని నీటి మడుగు తెలియడం సాధ్యమా? సాధ్యమా? ఎప్పుడన్నా జరిగిందట్టగా? జరిగింది, బైబిల్ జరిగింది. మోషే కోసం దేవుడు ఏం చేశాడు, బండని చీల్చి నీళ్ళను రప్పించాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క దాహాన్ని తీర్చాడు. అదంటే మామూలు నీళ్ళ కంటే కూడా బండల నుంచి వచ్చినటువంటి నీళ్లు బాగా రుచిగాను అసలు ఆగిపోయింది. అందుకే ఏమంటున్నాడు, నీటి ఆయన ఏంటంటే బండని నీటి మడుగుగాను, చెగుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయవాడు. హల్లెలూయా. చూసారు ఎలా చేస్తాడు? విశ్వసిస్తే, నువ్వు నమ్మితే, నువ్వు ప్రార్థన చేసి విశ్వసించి నువ్వు వాటిని పొందుకోవాలి. 41వ అధ్యాయం యెషయా గ్రంథం 41:19. యెషయా 41:19 వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19 వచనం. చదువుదాం. 41:19. చెట్టులు లేని మెట్టల మీద, అంటే నీ చెట్లు లేని మెట్లు అంటే మెట్లు కాదు, మెట్ట. మెట్ట అంటే నీళ్ళు లేని ప్రదేశం. చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పాలు చేస్తాను. ఏదట లోయల మధ్యలో ఓటను ఉబ్బు చేశాను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ముక్కలుగాను చేశాను. హల్లెలూయా. అది ఎవరికి సాధ్యం అంటే దేవుడికే సాధ్యం. నీ జీవితంలో అసాధ్యాలు సుసాధ్యాలు చేసేది దేవుడు మాత్రం. నువ్వు ఆయన ఎంత విశ్వాసం ఉంచితే నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యాలని జరిగిస్తాడు. విశ్వసించాలి. చివరిగా మాట మనం చదివి మనం ముగించుకున్నాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18. 3వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమందు పర్వతముల నుండి కొత్త ద్రాక్షరసము పాలు. పర్వతం నుంచి ద్రాక్షరసం వచ్చిందా? అసాధ్యం కదా.
కానీ అన్నీ సాధ్యం, పాట పాడతారు కదా, అన్నీ సాధ్యమే మనకు, అన్నీ సాధ్యని అసాధ్యాలు సుసాధ్యాలు చేశారు ఎప్పుడన్నా? మన పాట అయితే బాగా పాడు, అసాధ్యాలు సుసాధ్యాలు చేసి నాకు పాడతాడు, అప్పుడు అద్భుతంగా. ఏమంటున్నాడు ఆయన? ఏంటంట? ఏం చేస్తాడంట? చదవండి. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసం పాలును, కొండలో నుండి పాలు ప్రవహించు. పాలు వస్తాయి కొండలో నుంచి, చెప్పాలి. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ కొండలో నుంచి పాలు వస్తాయి. ఆ పాలు ఎలా వస్తాయంట? ప్రవహించును. యూదా నదులన్నిట్లో నీరు పారును. నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీములోయను తడుపును. ఎక్కడి నుంచి వస్తుందండి ఓట? ఏం మీ బైబిల్ చూస్తున్నారు లేదా? ఎక్కడి నుంచి వస్తుందండి నీటి ఓట? దేవుని మందిరములో నుండి. ఉందా? నీటి ఓట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో నుండి ఓట వచ్చిందండి. మరి నీవు నేను మనం అందరం దేవుని యొక్క మందిరంలో ఓట లాంటి వారు. మందిరంలో నుంచి మనం బయటకు వస్తే ఓట మనలో నుంచి ప్రవహించాలి. అర్థమైందా? ఎడారిలో సెలయేరు పారాలి, రాయిలో నుంచి జీవనదులు పారాలి, మెట్టల్లో నుంచి నదీ ప్రవాహం పారాలి. అట్లా దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటాడు. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, దేవుడు నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. నీ మరణం వరకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండే దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు. అంతేకాదు, ఆయన నిత్యము నడిపిస్తాడంటాడు. నిత్యము నడిపించేవాడు ఆయన. నేను నిత్యము నడిపించు. క్షామకాలంలో ఆయన తృప్తిపరుస్తాడు. నీ ఎముకల్లో బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఉరుగుచుండు నీటి ఓట వలె ఉంటావు. ఈ మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాయన నీకు స్తోత్రాలు. నన్ను నిత్యము నడిపించయ్యా. నేను నా జీవితాన్ని నీ హస్తాల్లోకి అప్పగిస్తున్నాను. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నిత్యము నన్ను నడిపించాను. క్షామకాలం నన్ను తృప్తిపరచు. నా ఎముకలు బలపరచు. నీరు కట్టిన తోటలాగా నన్ను చేయనైనా, ఉరుగుచుండు నీటి ఓటలాగా నన్ను చేయనైనా. నువ్వు నాకు వాగ్దానం చేస్తావు, నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను. నువ్వు ఈ రోజు నాకు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నావు. నా జీవితంలో ఎండిపోయిన స్థితి ఉంది. నా జీవితంలోనైనా నువ్వు పాడైపోయిన స్థితిలో నేను ఉన్నాను. అయితే నన్ను ఈ రోజు బలపరుచునైనా. నీ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడుతున్నావు. నీ వాగ్దానం ద్వారా నన్ను బలపరుస్తున్నావు. నేను ఒంటరి అయిన స్థితిలో ఉన్నాను, ఎండిపోయిన స్థితిలో ఉన్నాను. నాయన యేషుకేలు ప్రవక్త ప్రవచనం ఎత్తి, ఇదిగో జీవా ఆత్మను ప్రవచింపగా, ఇదిగో ఆయన ఆ యొక్క ఎండిన ఎముకలన్నీ లెక్కింపలేని సైన్యంగా మారాయి. అలాగే నాయన నా జీవితాన్ని నేను ఒంటరైన స్థితిలో ఉన్నాను, కానీ నన్ను లెక్కింపలేని సైన్యంగా మార్చునైనా. నన్ను నీటి ఓటగా మార్చునైనా. ఇదిగో నిత్యము నన్ను నడిపించునైనా. ఎముకలకి జీవాన్ని నాయన బలపరచునైనా. అయ్యా, నన్ను ఎల్లప్పుడు ఊగుస్తున్న ఓటలా చేయనైనా. అయ్యా, నీ ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో స్వతంత్రించుకోవాలంటే నువ్వు వీటిని నమ్మి నీ హృదయంలోనికి వాటిని తీసుకుని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఇవి నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. వారిని నిత్యము నడిపించండి ప్రభా. ఇదిగోనైనా వారి ఎముకలకి మీరు బలాన్ని ఇవ్వండి ప్రభా. స్తోత్రాలు. వారిని ఆయన నీటి బుగ్గలుగా వారిని మార్చండి ప్రభా. అయ్యా, ఇదిగోనే వారు నాయన ఎల్లప్పుడూ ఊగుచుండు ఓటలాగా వారిని మార్చండి ప్రభా. స్తోత్రాలు. వారికి జీవాన్ని అనుగ్రహించండి ప్రభా. అయ్యా, నీటి ఓట వలె వారిని మార్చండి ప్రభా. స్తోత్రాలు. మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి. ఎక్కడ ఏ వెలుతుందో వాటన్నింటినీ రిస్టోర్ చేయండి ప్రభా. అయ్యా, ఇవన్నీ మా జీవితంలో కావాలంటే నాయన కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో నాయన నీ వాక్యం తెలియజేస్తుంది. అతడు నీటి కాలువలో నాటబడిన వాడై ఆకు వాడక తన కాలంలో ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడని. నాయన ఆ యొక్క నీరు నీ వాక్యం దగ్గర ఎవరైతే నైనా ఉండి ఈ వాక్యాన్ని ధ్యానిస్తారో అట్టి వారు నీటి కాలువలో నాటబడిన వారై ఆకు వాడదు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారు. నాయన మేము మా జీవితాల్లో మేము ఆస్వాదించబడాలంటే నేను నీ వాక్యాన్ని మేము ధ్యానించాలి. నీ వాక్యాన్ని మేము చదవాలి, దాన్ని ధ్యానించాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి, దాన్ని పాకాలి. ఆ విధంగా వాక్యాన్ని మా జీవితంలోకి మేము తీసుకోవాలి.
అప్పుడు మాత్రమే మేము ఆశీర్వదించబడతామని ఈ వాక్యం తెలియజేస్తూ ఉండగా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల్ని అలాంటి స్థితిలోనికి, ఆశీర్వదించబడిన అనుభవంలోకి నడిపించమని, అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించిన ఈ శక్తితో, నీ బలంతో నింపి లెక్కింపలేని సైన్యంగా వారిని మార్చి ఫలపరిచి వారిని దృఢపరచమని యేసయ్య జీవం కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్.